నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకునము. హల్లెలూయా. భయంతో, ఆందోళనతో, కృంగుదల్లో ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది. దేవుడు మీకు మేలు చేస్తాడు. దావీదు గారు తన జీవితంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు గారి ముందు గొల్యాతు నిలబడినప్పుడు దావీదు గారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళగా, దేవుడు దావీదు గారి పక్షాన్నుండి గొల్యాతు పైన విజయం ఇచ్చారు. సిక్లగ్ అనే ప్రాంతంలో శత్రువులు దాడి చేసి దావీదుకు ఉన్నదంతా తీసుకెళ్ళిపోయినప్పుడు దావీదు గారు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళగా రెండింతలుగా దేవుడు దావీదు గారికి తిరిగిచ్చారు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు కాబట్టి, కష్టాల్లో, శ్రమల్లో మీ వద్దకు వస్తాడు కాబట్టి, మిమ్మల్ని విడిచిపెట్టడు కాబట్టి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. శిష్యులందరూ కూడా ఒకరోజు పడవ మీద ప్రయాణం చేస్తుంటే ఆ పడవ భయంకరమైన తుఫానుకు లోనైంది. అయితే తన శిష్యుల్ని కాపాడడానికి క్రీస్తు ప్రభు వారు నీటి మీద, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి మీకు కూడా ఈ సమస్యలపైన జయమిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి.